శ్రీరాముని యొక్క జననం వెనుక ఉన్న మహాయాగం, దాని కథ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా కొండంత మనిషి చేతిలో బంగారు పాత్ర పట్టుకుని యజ్ఞగుండం నుండి బయటకి వచ్చాడు. అదే అండి, దశరథ మహారాజు గారు పిల్లల కోసం అశ్వమేధ యాగం తర్వాత ఋష్యశృంగ మహర్షుల వారి ఆజ్ఞ మేరకు పుత్రకామేష్టి యాగాన్ని కూడా చేశారు. అది మీలో ఎంతో మంది వినే ఉంటారు. అయితే అసలు ఆ యజ్ఞ పురుషుడు ఎక్కడి నుండి వచ్చారు, దశరథ మహారాజు గారికి సంతానం ఎలా కలిగింది అన్న విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దశరథ మహారాజు గారు అంత గొప్ప అశ్వమేధ యాగాన్ని చేశారు. దాని తర్వాత దేవతలను పిలిచి హవిస్సుల్ని ఇచ్చారు. దీన్ని ఇష్టి అంటారు. దశరథ మహారాజు గారు సంతానం కొరకు పుత్రకామేష్టి యాగాన్ని చేస్తున్నారు. అప్పుడు దేవతలు అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు వారందరూ ఒక పెద్ద గదిలో వేచి ఉన్నారు. దేనికోసం వేచి ఉన్నారంటే యజ్ఞంలోని హవిస్సులు తీసుకోవడానికి అందరూ వేచి చూస్తున్నారు. అదే దేవతలు హవిస్సుల కోసం వేచి ఉండడం ఏంటి? యజ్ఞం కోసం దేవతలు దిగి వచ్చారా? ఇది నిజంగానే సాధ్యమా అనుకుంటున్నారా? అవును. ఇప్పుడు మనం యజ్ఞ యాగాది కృతువులను చేసినా కూడా దేవతలు వస్తారు. కాకపోతే ఇప్పుడు మనము వారికి వచ్చే తేజస్సుని మనం మన కళ్ళతో చూసి దాన్ని తట్టుకోలేం. అందుకే వారు వచ్చినా కూడా ఆ శక్తి ఉంటుంది, కాకపోతే మనం వారిని చూడలేం. మనం వీడియోలోకి వస్తే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అందరి దేవతలకి ఒకటే సమస్య ఉంది. ఏంటి? రావణాసురుడి చేస్తున్న పనుల వల్ల అందరికి కలుగుతున్న సమస్య. బ్రహ్మగారు ఇచ్చిన వరగర్భంతో దేవతలను, యక్షులను, దిక్పాలకులను, కిన్పురుషులను, కిన్నెరులను అందరిను, సూర్యుడిని, చివరికి సముద్రుడితో పాటు కూడా అతని కనుసైగలతో భయపెడుతున్నారు. దీనివల్ల ప్రకృతి ఎంతగానో స్తంభించిపోతుంది. బ్రహ్మదేవుడు దేవతలారా మీరు భయపడకండి అని ఇలా చెప్పారు. రావణుడు వరం అడిగినప్పుడు తన అహంకారంతో తనను ఎవరు చంపలేరు అన్న దాంట్లో మనుషులు మరియు వానరులని తీసేశారు. అంటే రావణాసురుడు మనుషులు ఇంకా వానరుల యొక్క శక్తి సామర్థ్యాలను ఎంతో తక్కువగా ఊహించుకున్నారు అన్న విషయాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు వీరికి వివరించారు. అప్పుడు అకస్మాత్తుగా శంఖచక్ర గదా పద్మాలతో శ్రీ మహావిష్ణువు గారు దిగి వచ్చారు. మనుష్య జాతి యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియచేస్తానని, దశరథ మహారాజు గారి సంతానంగా స్వయంగా తన నరుడుగా పుడతానని శ్రీ మహావిష్ణువు గారు బ్రహ్మగారు ఇంకా దేవతలతో చెప్పారు. దేవతల యొక్క అంశాలన్నీ కూడా వానరుల్లో ప్రవేశించపెట్టమని, దానివల్ల వానరులు శ్రీ మహావిష్ణువు గారు నరుని రూపంలో భూమిపైకి వచ్చినప్పుడు వారికి సహాయంగా ఉంటారని చెప్పారు. ఇది ఒక రామాయణం అనేది ఒక నరుడి కథ. పుత్రకామేష్టి యాగం పూర్తవుతుండగానే యజ్ఞ పురుషుడు బయటకు వచ్చాడు. కొండంత మనిషి బయటకు వచ్చి బంగారు పాత్రలో పాయసాన్ని దశరథ మహారాజు గారికి ఇచ్చి, ఓ రాజా, ఈ పాయసాన్ని స్వీకరించండి. ఇది స్వీకరించడం వల్ల మీకు ఐశ్వర్యము, రాజ్యలాభంతో పాటు సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. దశరథ మహారాజు తన పట్టపు మనిషి అయిన కౌసల్యాదేవికి అర్ధభాగాన్ని పాయసాన్ని ఇచ్చారు. సుమిత్రాదేవికి 3/8 పోర్షన్, కైకేయీదేవికి 1/8 పోర్షన్ పంచారు. ఆ పాయసం యొక్క ప్రభావంతో వారు గర్భవతులు అయ్యారు. నెలలు నిండాక కర్కాటక లగ్నంలో పునర్వస నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కౌసల్యామాత సర్వలోకములను పూజింపబడే శ్రీ మహావిష్ణు నరుడిగా జన్మనిచ్చింది. ఆ మరుసటి రోజే కైకేయి పుష్యమి నక్షత్రంలో భరతుడు, సుమిత్రాదేవిని ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడికి ఇంకా శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. కౌసల్యామాత చేతిలో శ్రీ మహావిష్ణువుని అంటే రాముడిగా చూసి దేవతలందరూ మంగళవాద్యాలు, దుందుమినాదాలు మ్రోగించారు. ఆకాశం నుండి దేవతలు పూలు కురిపించారు అని రామాయణంలో చెప్పబడింది. అంతేకాకుండా ఎంతో అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి జననం జరిగింది.